ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో రెండో దశ భూసేకరణ ఉంటుందా లేదా ఈ సందేహం చాలా మందిలో వచ్చింది. గత 2 వారాలుగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే భూసేకరణ ఆగిపోయింది. క్యాబినెట్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అనేటువంటి అంశం కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే వాస్తవం ఏంటి? ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండవ దశ భూసేకరణ ఖచ్చితంగా జరిపి తీరబోతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక, కార్యాచరణ ఎక్కడ ఆగలేదని మంత్రి నారాయణ ఇటీవలే ఒక ప్రకటన కూడా చేశారు. సో, ఎందుకు ఈ భూసేకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే దానికంటే కూడా ఇప్పుడు భూసేకరణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. బహుశా ఒక వారం రోజుల్లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. 24, 25 తేదీల్లోపు నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకి వెళ్ళబోతున్నారు. ఈ పర్యటనకు వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలోనే భూసేకరణ అంశం పైన ఒక స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవి కూడా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు ఏ ఏ ప్రాంతాల్లో భూసేకరణ జరగబోతుందనే దాని మీద ఒక అన్నిటికీ కూడా ఒక పారామీటర్‌గా చూడాల్సినటువంటి అంశం ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి రాజధాని నిర్మాణంలో ఏపీ సీఆర్‌డీఏ స్వరూపాన్ని పక్కన పెట్టి అమరావతి నగర స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక ఔటర్ రింగ్ రోడ్‌ని ఒక ప్రామాణిక అంశంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో భూ సమీకరణ చేయడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో అమరావతి సమగ్ర స్వరూపానికి ఒక ప్లాన్డ్ సిటీగా అమరావతిని రూపొందించాలంటే ఖచ్చితంగా భూ సమీకరణ జరిపితేనే ఈ ప్లాన్డ్ సిటీ అనేటువంటి కాన్సెప్ట్ని అమలు చేయగలుగుతాం అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు రెండో దశ భూసేకరణ అనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తారు. ఇక్కడ మనం ఒకసారి గమనించి చూస్తే కనుక ఈ గ్రీన్ మార్క్ ఉన్నది మొత్తం కూడా ప్లాన్డ్ సిటీగా ఉన్నటువంటి ప్రదేశం. ఇంకా ఇందులో కూడా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. బట్ వాటిని ఎక్స్క్లూడ్ చేసి చూసినా కానీ ఇక్కడ కూడా ఇప్పుడు భూసేకరణ జరిగేటువంటి ప్రాంతాల్లో ఇవి కూడా చాలా కీలకమైనవి. ఎందుకంటే ఈ గ్రీన్ మార్క్ ఉన్నదానికి మాత్రమే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందించింది. మిగతా ప్రాంతం అంతా కూడా జస్ట్ క్యాపిటల్ సిటీ రీజియన్గా మనం చెప్పేటువంటి సిఆర్‌డీఏ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతం మాత్రమే. కానీ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఏరియా మాత్రం కేవలం ఇక్కడ ఈ ప్రాంతంలో మాత్రమే ఉంది. సో, దీనికి మరింత సమగ్ర స్వరూపాన్ని ఇచ్చేటువంటి ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్‌ని, స్పోర్ట్స్ సిటీ ప్రతిపాదనని, అలానే ఇండస్ట్రియల్ క్లస్టర్స్ డెవలప్మెంట్ కాన్సెప్ట్‌ని తీసుకొచ్చింది. దానికోసమే 26,000 ఎకరాల భూముల్ని సేకరించాలి. దాన్ని భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేసింది. అయితే సింగపూర్ పర్యటనకి దీనికి లింక్ ఏముంది అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచించి చూస్తే కనుక ఈ భూసేకరణ ప్రక్రియ మొత్తం కూడా ఏపీ సీఆర్‌డీఏ చట్టం సెక్షన్ 55(2) నుంచి తీసుకోవాల్సినటువంటి ప్రేరణ ద్వారా, అంటే ఆ అంశాల ప్రాతిపదిక ద్వారానే ఈ భూసేకరణ పైన నిర్ణయం తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. దీనిపైన ఈ నెల 9వ తేదీన క్యాబినెట్లో విస్తృతమైనటువంటి చర్చ జరిగిన మాట వాస్తవం. ఈ చర్చలో అనేక అంశాలు ప్రతిపాదనకు వచ్చాయి. గతంలో కూడా భూసేకరణ చేసి సరైనటువంటి చట్టబద్ధత కల్పించలేదు అనేటువంటి ఒకే ఒక్క కారణంతో అమరావతి రైతులు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడ్డారు, వేధింపులకు గురయ్యారు అనేటువంటి ఆలోచన, ఆ అంశం పైన క్యాబినెట్లో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భావించారు. సింగపూర్ పర్యటనకి వెళ్ళేటువంటి సమయానికి ముందరే గనక ఈ నోటిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేస్తే, ఇప్పటికే మనకున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే భూ సమీకరణ జరిగేటువంటి ప్రాంతాల్లో ప్రతి రెవెన్యూ డివిజన్లో కూడా ప్రత్యేక అధికారుల్ని, డిప్యూటీ కలెక్టర్లని అపాయింట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికోసం కసరత్తు ప్రారంభించింది. కొంతమంది అధికారులను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నియమించినట్టుగా సమాచారం వస్తుంది. ఆయా ప్రాంతాల్లో గ్రామ సభలు నిర్వహించడం, ఆ భూముల్ని ఎందుకు తీసుకుంటున్నారు, ఆ ప్రాంతంలో ఏ ప్రాజెక్టులు రాబోతున్నాయి అనేటువంటి అంశాలని వివరిస్తూ అధికారులు ఆయా ప్రాంతాల గ్రామాల పెద్దలతోనూ, గ్రామ ప్రజలతోనూ కూడా భేటీలు జరుపుతున్నారు. ఈ సమాలోచనల పర్వం మొత్తం ముగియడానికి మరొక వారం రోజులు సమయం పట్టొచ్చు అనేటువంటి అంచనా వేస్తున్నారు. కాబట్టి 24, 25 తేదీలకల్లా నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా అధికారికంగా భూ సమీకరణ ప్రక్రియను ప్రారంభించేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో కూడా అమరావతికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ జరిగినటువంటి సందర్భంలో సింగపూర్కి చెందినటువంటి కన్సల్టెన్సీ సంస్థలు, సింగపూర్ గవర్నమెంట్ నియమించినటువంటి ప్రతినిధుల బృందాలే పనిచేశాయి. ఇప్పుడు సింగపూర్ పర్యటనకు వెళుతున్నటువంటి నేపథ్యంలో రెండవ దఫా భూ సమీకరణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తే కనుక ఈ ప్రక్రియ మొత్తానికి ఒక చట్టబద్ధత వస్తుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో, ఈ చట్టబద్ధత వచ్చిన తర్వాత భూ సమీకరణకు సంబంధించినటువంటి ప్రణాళికల్లో సింగపూర్ ప్రభుత్వం లేదా సింగపూర్ భాగస్వామ్యాన్ని ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ రెండో దఫా భూ సమీకరణకు సంబంధించినటువంటి అంశాలని ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తుంది. వాటితో పాటు రాష్ట్రంలో అనుసరించాల్సినటువంటి, ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలో చేయాల్సినటువంటి
మోడర్న్ టెక్నాలజీస్ని ఏ విధంగా అడాప్ట్ చేయాలనేటువంటి అంశం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈరోజు కూడా ఆల్రెడీ 3 రోజుల క్రితం సిఐఐ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర సమిట్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈరోజు కూడా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీస్ గురించి, ఫ్యూచర్ ఇంధన వనరుల గురించి కూడా ఒక సెమినార్ని ఆర్గనైజ్ చేసింది. 2 రోజుల్లో గ్రీన్ హైడ్రోజన్ పాలసీని అనౌన్స్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాబట్టి ఇవన్నీ ఫ్యూచరిస్టిక్గా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కాబట్టి వీటిపైన ఫోకస్ చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తీసుకుంటున్నటువంటి నిర్ణయం. దీనికి తగ్గట్టుగా సింగపూర్ పర్యటనకు ముందుగానే చట్టపరమైనటువంటి అన్ని అంశాలని ఒక ప్రాతిపదిక రూపంలో అమల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రక్రియకి కావలసినటువంటి ప్రాతిపదికన అంటే కావలసినటువంటి ప్రతిపాదనల్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించింది. ఈసారి సింగపూర్ పర్యటనలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, అలానే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా వెళ్తున్నారు. వీరితో పాటు సిఆర్డీఏకి సంబంధించినటువంటి అధికారుల బృందం కూడా వెళ్తుంది. ప్రధానంగా అమరావతి బ్యూటిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు, ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్టులు, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా టూరిజం ప్రాజెక్ట్స్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఈ అంశాలపైనే ఎక్కువగా సింగపూర్ ప్రభుత్వంతో సంప్రదింపులు, చర్చలు జరిపేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ని డెవలప్ చేసేటువంటి క్రమంలో, అమరావతి ప్రాంతంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ని డెవలప్ చేసేటువంటి క్రమంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. సో వీటన్నిటిపైన కూడా ఒక సమగ్ర చర్చ జరగాలంటే భూ సమీకరణకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ వస్తేనే సింగపూర్ ప్రభుత్వంలో కూడా సీరియస్నెస్ ఉంటుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఒప్పందాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసుకుంది. రద్దు చేసుకునే వరకు ఒత్తిడి చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి చట్టబద్ధత ఉన్నటువంటి భూ సమీకరణ జరిపినటువంటి భూములపైన మాత్రమే కసరత్తు చేయడానికి సింగపూర్ ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం 2వ దశ భూ సమీకరణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని రిలీజ్ చేయాలని చెప్పి డిసైడ్ చేసినట్టుగా తెలుస్తుంది. క్యాబినెట్ సమావేశంలోనే ఎప్పుడు డేట్ రిలీజ్ చేయాలంటే, నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేయాలనే అంశం పైన క్లారిటీ ఇచ్చి ఉంటే కనుక అసలు ఈ చర్చలకు కూడా ఆస్కారం ఉండేది కాదు. కానీ జరగాల్సినటువంటి సంప్రదింపుల ప్రక్రియ మొత్తాన్ని కూడా ప్రభుత్వం కింది స్థాయి అధికారుల బృందాలతో జరిపిస్తూ కావలసినటువంటి అంశాలన్నిటినీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం రెడీ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేయాలనేటువంటి ఆలోచన చేసింది. ఈ క్రమంలోనే ఈ వారం 10 రోజుల్లో వివిధ గ్రామాల్లో భూ సమీకరణ చేయబోతున్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా అక్కడ రాబోతున్నటువంటి ప్రాజెక్టులు ఏంటి, ఎంత భూమి అవసరమవుతుంది, అలానే భూమి ఇచ్చినటువంటి వారికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, అక్కడ ప్రభుత్వం కల్పించబోయేటువంటి మౌలిక వనరుల విషయం ఏంటి అనేటువంటి అంశాలపైన ఒక సమగ్ర అవగాహన కల్పించేటువంటి ప్రయత్నాలు ఏపీ సిఆర్డీఏ పరిధిలో, రెవెన్యూ అధికారుల బృందాల పరిధిలో కూడా జరిగినట్టుగా సమాచారం వస్తుంది. సో నోటిఫికేషన్కి ఒక వారం రోజులు మాత్రమే గడువు ఉన్నట్టుగా తెలుస్తుంది.